అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు అనుభవజ్ఞులైన స్పెషలిస్ట్ డాక్టర్చే చికిత్స చేయబడును. ఎవ్రీ లైఫ్ మ్యాటర్స్. మౌర్య హాస్పిటల్స్. ఈ జలుబు దగ్గు కాకుండా సాధారణ జబ్బులు కాకుండా ఇంకా ఎటువంటి వ్యాధులు ఈ ఊపిరితిత్తులకు వచ్చాయి? ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజెస్ అంటే ఊపిరితిత్తులు కుచించుకునే వ్యాధులని మరియు లంగ్ ప్యారెంకైమా ఆల్వియోలై అంటాము. ఈ ఆల్వియోలైకి సంబంధించిన జబ్బులని మనము ఊపిరితిత్తుల సంబంధించిన జబ్బులుగా చెప్తాము. సార్, జనరల్గా ఈ ఊపిరితిత్తు వ్యాధులు అనేవి అంటే వంశపారంపరంగా కూడా వచ్చే అవకాశం ఉంది, అంటే హెరిడిటరీ జన్యుపరంగా కూడా వస్తాయి. ఆస్తమా ఇవన్నీ మనం ఐఎల్డీస్ ఇవన్నీ మనం తీసుకున్నట్టయితే జన్యుపరంగా వారికి ఎక్కువగా ఊపిరితిత్తుల వ్యాధులు సంభవించే అవకాశం ఉంటుంది. జనరల్గా ఇప్పుడు చూసుకుంటే ఊపిరితిత్తు సమస్యల్లో ఆస్తమా అనేది చాలా ప్రధాన సమస్య. చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా వృద్ధుల వరకు ఈ ఆస్తమా సమస్యలు బాధపడుతుంది. ఈ ఆస్తమా గల లక్షణాలు ఏంటి సార్? కారణాలు ఏంటి ఈ ఆస్తమా రావడానికి? వీటి చికిత్స పద్ధతి మనం ఇప్పుడు చూసినట్టయితే ఆస్తమా బారిన మనకి 13.6% మంది, అంటే ఇండియాలో ఉన్న మొత్తం పాపులేషన్లో 13.6% మంది ఈ వ్యాధిన బారిన పడుతున్నారు. అండ్ ప్రతి సంవత్సరం కూడా సుమారు 2 లక్షల మంది ఈ ఆస్తమా ద్వారా చనిపోతున్నారు. అండ్ మనం ఆస్తమా ఏ వయసు వారినైనా ఎఫెక్ట్ చేయొచ్చు. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ కిషోర్. ఈరోజు మనతో మాట్లాడడానికి స్టూడియోలో ఉన్నారు ప్రముఖ శ్వాసకోశ వైద్య నిపుణులు శ్రీ చలమయ్య గారు మనతో స్టూడియోలో ఉన్నారు. వారిని ఆహ్వానిద్దాం. సార్ నమస్తే సార్, వెల్కమ్ టు సుమన్. నమస్తే అండి. సార్ ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? ఫైన్ సార్. సార్ చెప్పండి, ముందుగా ప్రోగ్రాంలోకి వెళ్ళే ముందు మీ గురించి చెప్పండి సార్. అంటే మీ ఈ వైద్య రంగంలో మీకున్న అనుభవం, మీ ఏ విభాగాల్లో అంటే స్పెషలైజేషన్లో ఉన్నారో మా ప్రేక్షకులకు తెలియజేయండి సార్. నా పేరు డాక్టర్ వెంకట చలమయ్య అండి. నేను ఊపిరితిత్తులు మరియు స్లీప్ డిసార్డర్స్కి వైద్య నిపుణుల్ని. అలానే నేను క్రిటికల్ కేర్ ఫెలోషిప్ కూడా చేస్తున్నాను. నేను 2 క్రిటికల్ కేర్ మరియు ఊపిరితిత్తుల విభాగాల్లో నిపుణులను. నేను 2010లో నా ఎంబీబీఎస్ సిద్ధార్థ మెడికల్ కాలేజ్ నుంచి చేశానండి. దాని తర్వాత 2015లో నా డిఎన్బి పల్మనాలజీ ఒరిస్సా నుంచి కంప్లీట్ చేస్తున్నాను. దాని తర్వాత ఫెలోషిప్ ఇన్ క్రిటికల్ కేర్ అపోలో జూబ్లీ హిల్స్ హైదరాబాద్ నుంచి కంప్లీట్ చేస్తున్నాను. సో ఈ 2 స్పెషాలిటీస్లో మనము వైద్య నిపుణులము. నేను ప్రస్తుతానికి కిమ్స్ కర్నూల్లో పనిచేస్తున్నాను. మరియు అవిజ్ఞా పాలిక్లినిక్ గాయత్రి ఎస్టేట్లో ఈవినింగ్ టైం ఓపీడీ చూస్తాము. ఈ పల్మనాలజీ అంటే ఏంటి సార్? ఫస్ట్ ఈ పల్మనాలజీ విభాగంలో ఏ భాగాలకి చికిత్స చేస్తారు? మనకి ముఖ్యంగా పల్మనాలజీలో ఏంటంటే లోయర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ డిసీజెస్ అండ్ లంగ్స్కి సంబంధించిన ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధుల్ని ఈ పల్మనాలజీ డిపార్ట్మెంట్లో వస్తాయి. లోయర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ అంటే మన శ్వాసపేటికలో వోకల్ కార్డ్స్ అనేవి ఉంటాయి. ఆ వోకల్ కార్డ్స్ నుంచి ఏదైతే శ్వాసపేటిక ఉంటుందో దాన్నే వోకల్ కార్డ్స్ అంటారు. ఆ వోకల్ కార్డ్స్ ఉన్న కింద భాగాన్ని మనము ట్రేకియా అంటాము. ట్రేకియా అండ్ ట్రేకియల్ డివిజన్స్ని బ్రాంకియల్ ట్రీస్ అంటాము. దీనిలో అన్ని దానిలో కలిపి శ్వాసనాళులు అని అనుకోవచ్చు. ఈ శ్వాసనాళుకు సంబంధించిన వ్యాధులని మరియు లంగ్ ప్యారెంకైమా ఆల్వియోలై అంటాము. ఈ ఆల్వియోలైకి సంబంధించిన జబ్బులని మనము ఊపిరితిత్తుల సంబంధించిన జబ్బులుగా చెప్తాము. అవి కాకుండా మనము ఇప్పుడు నిద్రకు సంబంధించిన వ్యాధులను కూడా మనం ఈ ఊపిరితిత్తుల విభాగంలో ట్రీట్ చేస్తాం. ఈ జలుబు దగ్గు కాకుండా సాధారణ జబ్బులు కాకుండా ఇంకా ఎటువంటి వ్యాధులు ఈ ఊపిరితిత్తులకు వచ్చేవి ఉన్నాయి సార్? ఈ ఊపిరితిత్తుల్లో ఏంటంటే జలుబు దగ్గు అనేది మనకు వ్యాధి లక్షణాలు, అవి జబ్బు కాదు. ఎందుకంటే మనం ప్రతిరోజు ఊపిరితిత్తుల వ్యాధి లక్షణాల్లో ఏంటంటే జలుబు, దగ్గు, ఆయాసము ఇవన్నీ సాధారణమైన వ్యాధి లక్షణాలే. బట్ ఇప్పుడు నేను చెప్పబోయే ఊపిరితిత్తుల అన్ని జబ్బులలో ఇవే వ్యాధి లక్షణాలు ఉంటాయి. ముఖ్యంగా మనం చూసినట్టయితే ఇది మన శ్వాసనాళి. ఈ శ్వాసనాళి మనకి చెట్టు కొమ్మల పొదలు ఎలా ఉంటాయో అలా బ్రాంచింగ్ అవుతుంది. అంటే కొమ్మల్లాగా బ్రాంచ్ అయ్యి అవి ఊపిరితిత్తులలోకి చేరుతాయి. ఈ ఊపిరితిత్తులు అనేవి ఆల్వియోలర్ యూనిట్స్ ఉంటాయి, అంటే చిన్న చిన్న పనిచేసే కేంద్రాలు ఈ ఊపిరితిత్తులలో. ఈ ఊపిరితిత్తులు మరియు ఈ శ్వాసకోశ నాళిని మనం ఈ పూర్తిగా దీనికి సంబంధించిన జబ్బులన్నీ మనకి ఈ పల్మనరీ డిసార్డర్స్ కింద, దీనికి సంబంధించిన వ్యాధులన్నీ మనం పల్మనరీ డిసార్డర్స్ కింద అంటాము. మెయిన్గా మనం చూసే
జబ్బులలో కామన్ గా మనం ఏంటి శ్వాసకోశనాళి జబ్బులు, దాంట్లో ముఖ్యంగా ఆస్తమా, సిఓపిడి సంబంధించిన వ్యాధులు ఉంటాయి. అట్లనే లంగ్ ప్యారెంకైమా, ఈ ఊపిరితిత్తులకు సంబంధించిన జబ్బులు తీసుకున్నట్టయితే మనము ఈ నిమోనియా, నెమ్ము రావడం, టీబీ కామన్ గా అయినవి ఇవి. అలా కాకుండా ఇంకా కొన్ని రకాల జబ్బులు ఉన్నాయి. ఐఎల్డిస్ అంటాం, ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజెస్, అంటే ఊపిరితిత్తులు కుచించుకుండే వ్యాధులు. ఇవన్నీ కామన్ గా ఉంటాయి. అలానే ఈ ఊపిరితిత్తుల మీద సెకండరీగా ఇబ్బందులు, అంటే మనకు ఊపిరితిత్తులు ఎందుకు అవసరము మానవునికి అంటే, ఊపిరితిత్తుల్లో మనం పీల్చుకుండే గాలి ఏదైతే మనము గాలి ముక్కు ద్వారా తీసుకొని ఇది శ్వాసనాళాల ద్వారా మన ఊపిరితిత్తులకు చేరుతుంది. ఈ ఊపిరితిత్తుల్లో ఏమవుతుందంటే ఆ గాలిలో ఉన్న ఆక్సిజన్ మన రక్తంలోకి వెళ్ళి ఆ రక్తంలో చేరిన కార్బన్ డైఆక్సైడ్ బయటికి వదలడం ఈ ఊపిరితిత్తుల పని. సో ఈ ఊపిరితిత్తులలో ఏ జబ్బులు వచ్చినా ఈ ఈ ఆక్సిజన్ అనేది మన రక్తంలోకి సరిగ్గా చేరకపోవడము, మరియు కార్బన్ డైఆక్సైడ్ లోపల చేరిన కార్బన్ డైఆక్సైడ్ బయటికి రాకపోవడం జరుగుతుంది. సో ఈ ఊపిరితిత్తుల్లో శ్వాసనాల్లో జబ్బులు లేకపోయినా కూడా బాడీలో ఎక్కడైనా వేరే ఇబ్బందులు తలెత్తినా కూడా మన ఆక్సిజన్ డిమాండ్, అంటే ఇప్పుడు బాడీలో ఎక్కడ ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా ఆక్సిజన్ డిమాండ్ అనేది, బాడీలో ఆక్సిజన్ అవసరం అనేది పెరుగుతుంది. అప్పుడు కూడా ఆయాసం అనేవి సంభవించవచ్చు. సార్ జనరల్గా ఈ ఊపిరితిత్తు వ్యాధులు అనేది అంటే వంశపారంపరంగా కూడా వచ్చే అవకాశం ఉంది, అంటే హెరిడిటరీ జన్యుపరంగా కూడా వస్తాయా, లేదంటే ఈ వైరస్ల ద్వారా కానీ ఈ వాయు కాలుష్యం వల్ల కానీ వచ్చే అవకాశం ఉందా సార్? జన్యుపరంగా సంభవించే అవకాశం కూడా ఉంది అండి. ఆస్తమా ఇవన్నీ మనం ఐఎల్డిస్ ఇవన్నీ మనం తీసుకున్నట్టయితే జన్యుపరంగా ఆ ప్రిడిలిక్షన్, అంటే ఆ జన్యుపరంగా కొన్ని జీన్స్ వాళ్ళకు ఉండడం వల్ల మిగతా వారితో పోలిస్తే వారికి ఎక్కువగా ఊపిరితిత్తుల వ్యాధులు సంభవించే అవకాశం ఉంటుంది. అండ్ ఓన్లీ జన్యుపరంగానే మనకి వ్యాధులు సంభవిస్తాయంటే అలా కాదు. కొన్ని జబ్బులు ఉన్నాయి జన్యుపరంగా వచ్చేటివి, కాకపోతే జన్యుపరంగా మనకి ప్రిడిలిక్షన్ ఉన్న తర్వాత దాని మీద మనము రోజువారీ మన వాతావరణము, మనము పొల్యూషన్కి ఎంతవరకు ఎక్స్పోజ్ అవుతున్నాము, అండ్ మన హ్యాబిట్స్, స్మోకింగ్, అండ్ మనం పనిచేసే వాతావరణంలోని కెమికల్స్, ఎక్స్పోజర్ టు మన మన ప్రదేశంలో ఉండే ఈ పోలన్స్ ఎక్స్పోజర్ వల్ల మీకున్న ఈ జన్యుపరంగా ఉన్న ప్రిడిలిక్షన్ బయటపడుతుంది వ్యాధి రూపంలో. ఓకే సార్. జనరల్గా ఇప్పుడు చూసుకుంటే ఊపిరితిత్తు సమస్యల్లో ఆస్తమా అనేది చాలా ప్రధాన సమస్య అవసరం. చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా వృద్ధుల వరకు ఈ ఆస్తమా సమస్యతో బాధపడుతుంటారు. ఈ ఆస్తమా గల లక్షణాలు ఏంటి సార్? వీటి కారణాలు ఏంటి? ఈ ఆస్తమా రావడానికి వీటి చికిత్స పద్ధతులు ఏమున్నాయి సార్? మనం ఇప్పుడు చూసినట్టయితే ఆస్తమా బారిన మనకి 13.6% మంది, అంటే ఇండియాలో ఉన్న మొత్తం పాపులేషన్లో 13.6% మంది ఈ వ్యాధిన బారిన పడుతున్నారు. అండ్ ప్రతి సంవత్సరం కూడా సుమారు 2 లక్షల మంది ఈ ఆస్తమా ద్వారా చనిపోతున్నారు. అండ్ మనం ఆస్తమా ఏ వయసు వారినైనా ఎఫెక్ట్ చేయొచ్చు, అంటే చిన్న పిల్లల్లో మోర్ కామన్గా చూస్తూ ఉంటాం. అలానే మళ్ళీ 30 నుంచి 50 ఏళ్ళ వాళ్ళ లోపల కూడా ఆస్తమా సంభవించవచ్చు. సో వీళ్ళందరూ ఏంటంటే ఏ వయసు వారికైనా ఈ ఆస్తమా రావచ్చు. కాబట్టి లక్షణాలు, వ్యాధి లక్షణాలు చూస్తే ఆ వ్యాధి లక్షణాలు మనం గుర్తించి తొందరగా డాక్టర్ని మనం సంప్రదించినట్టయితే దానికి సరైన వైద్యం ఇవ్వచ్చు. ముఖ్యంగా ఆస్తమా యొక్క వ్యాధి లక్షణాలు చూస్తే దగ్గుతో పాటు ఫ్లమ్ అనేది రావడము, దాంతోపాటు ఆయాసం, ఈ పిల్లి కూతలు ఇవి రావడము, ఛాతి పట్టేయడము అంటే వ్యాధి లక్షణాలు ముఖ్యంగా చూస్తాం. ఓకే సార్. ఈ ఆస్తమానే కాకుండా ఈ ధూమపానం చేసే వాళ్ళు ఉంటారు, వాటి వల్ల లంగ్స్కి ఎటువంటి డ్యామేజ్ జరుగుతుంది సార్? వారికి ఎటువంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది? ధూమపానం అనేది మంచి వ్యసనం కాదు. ఎందుకు అంటే మనకి ధూమపానం వల్ల కలిగే లాభాలు మాత్రం ఏమీ లేవు. జస్ట్ ఇట్స్ ఏ మూడ్ ఎలివేటర్, అంటే మన యొక్క మూడ్ని ఆ టైంలో కొద్దిగా బాగున్నట్టు అనిపించేదే తప్ప దానివల్ల ఎటువంటి మనకు లాభాలు లేవు. నష్టాలు చూసుకున్నట్టయితే మనకి పైన మెదడు నుంచి కింద పాదం వరకు అన్ని అవయవాలని ఈ ధూమపానం అనేది నాశనం చేస్తుంది. ఈ ధూమపానంలో ఏంటంటే నికోటిన్ అనే సబ్స్టెన్స్ ఉంటుంది. ఆ నికోటిన్ అనే సబ్స్టెన్స్ వల్ల దీనికి బానిస అవుతారు. బట్ ఆ నికోటిన్ అనేది పూర్తిగా ప్రమాదకరం కాదు.
దాన్ని బానిసత్వానికి గురి చేసేది మాత్రం నికోటిన్. కాకపోతే దాంట్లో ఉన్న అదర్ కెమికల్స్, కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజమైన్స్, ఆరోమాటిక్ అమైన్స్ అని చాలా కెమికల్స్ ఉంటాయి. దీనివల్ల ఏంటంటే బాడీలో ఉన్న ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది చాలా ఎక్కువ అవుతుంది. ఈ కణాల మీద ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఎక్కువ అవ్వడం వల్ల ఈ కణాలు అనేవి దెబ్బతింటాయి. ఏ ఆర్గాన్స్ అయితే మనకు దెబ్బతింటాయో ఆ ఆర్గాన్స్ లో వివిధ రకాల జబ్బులు వస్తాయి. మెయిన్ గా ముఖ్యంగా చూస్తే గుండెకి సంబంధించిన వ్యాధులలో గుండెపోటు రావడము, మరియు బ్రెయిన్ కి సంబంధించి బ్రెయిన్ స్ట్రోక్ రావడము, ఊపిరితిత్తులలో మనకు సిఓపిడి, ఐఎల్డి సమస్యలు తలెత్తడము, మరియు వివిధ రకాలైన క్యాన్సర్స్. ప్రతి క్యాన్సర్ మామూలు స్మోకర్స్, నాన్ స్మోకర్స్ ఎవరైతే ఈ సిగరెట్ బీడీలకు అలవాటు అయింటారో వాళ్ళలో క్యాన్సర్ వచ్చే రిస్క్ కూడా చాలా శాతం పెరుగుతుంది. లంగ్ క్యాన్సర్ కి అతి ముఖ్యమైన కారణంలో మనకి స్మోకింగ్ అనేది వస్తుంది. అలానే ఆస్తమా మరియు సిఓపిడి కూడా ఈ స్మోకర్స్ లో చాలా కామన్ గా వస్తుంది. సార్, ఈ ఆస్తమా సిఓపిడికి మీరు ఎటువంటి చికిత్సలు చేస్తున్నారు సార్? ఇప్పుడున్న కాలంలో ఎటువంటి చికిత్సలు ఉన్నాయి, అందుబాటులో ఉన్నాయి ఆస్తమాకి? అంటే గతంతో పోలిస్తే మనం మెరుగైన చికిత్సా విధానాలు వచ్చినాయా సార్ దీంట్లో? ఆస్తమాకి మనం ఒక 20 సంవత్సరాల ముందు తీసుకుంటే ఎక్కువ ట్రీట్మెంట్ అనేది మనం తీసుకుంటే ఎక్కువ విధానాలైన ట్రీట్మెంట్స్ ఏమి లేవు. చాలా మంది టాబ్లెట్స్, ఇన్హేలర్స్ లో కూడా మనకు 1-2 రకాలు తప్పితే సాల్బుటమాల్, అంటే ఆ సాల్బుటమాల్ ఇన్హేలర్ వల్ల ఏంటంటే మనకు ఓన్లీ శ్వాసకోశ నాళికి సంబంధించిన వ్యాధి లక్షణాలు కొద్దిగా తగ్గుతాయి తప్ప ఆ జబ్బు యొక్క తీవ్రమైన వాపు ఇవన్నీ తగ్గేటివి కాదు. ఇప్పుడు కొత్తగా ట్రీట్మెంట్స్ తీసుకుంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్హేలర్, అంటే ఇన్హేలర్స్ లో రకరకాల వెరైటీలు వచ్చాయి. అలానే మందులు, దాంట్లో మనము ఇచ్చే మందులు బీటా-2 అగోనిస్ట్ కానీ దాంట్లో ఇచ్చే స్టిరాయిడ్స్ లో కానీ వెరీ సేఫర్ ఆల్టర్నేటివ్స్ ఆఫ్ స్టిరాయిడ్స్ అండ్ డివైజెస్ లో కూడా కొత్త రకమైన పరికరాలు ఈజీగా పేషెంట్స్ తీసుకోగలిగిన విధంగా ఇవ్వగలిగే ఇన్హేలర్స్ చాలా రకాలు వచ్చాయి. అండ్ బోత్ ఈ ఆస్తమా అండ్ సిఓపిడిలో ఈ రకమైన ఇన్హేలర్ పద్ధతులని మనం వాడచ్చు. మీరు దీంట్లో స్పెషలైజేషన్ అన్నారు కదా సార్, అంటే మీరు ఎటువంటి ట్రీట్మెంట్స్ ఇస్తున్నారు సార్? అంటే వీటికి ఏమన్నా అంటే సిఓపిడికి ఎటువంటి ఏమైనా లంగ్ సర్జరీస్ కూడా అవసరం పడతాయి సార్ ఏమైనా? ఆస్తమాలో సిఓపిడిలో ఎవరికైతే తీవ్రమైన ఆస్తమా ఉంటుందో వాళ్ళలో మాత్రమే ఈ సర్జికల్ ఆప్షన్స్ అనేవి చాలా అరుదుగా. ఆస్తమాలో ఏంటంటే మనం రెగ్యులర్ గా మనం చూసినట్టే తీవ్రమైన ఆస్తమాతో బాధపడే వాళ్ళకి బ్రాంకియల్ థర్మోప్లాస్టీ అనే సర్జరీ విధానం ఉంది. బట్ ఇప్పుడు అది ఎక్కువగా చేయట్లేదు. మరియు అది ఓన్లీ కొంతమంది పేషెంట్లో కొన్ని క్యారెక్టరిస్టిక్స్, పేషెంట్కి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ మనకు ఫిట్ అవుతేనే మనము ఆ సర్జరీకి వెళ్తారు. బట్ సిఓపిడిలో మాత్రం మనకు డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ సర్జరీస్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. దాంట్లో మనకి లంగ్ వాల్యూమ్ రిడక్షన్ సర్జరీ అని, అలానే మనకి సెర్టైన్ టైప్స్ ఆఫ్ సిఓపిడిస్ ఎక్కడైతే మనకు ఊపిరితిత్తులు చెడిపోవడం వల్ల మనము ఈ సిఓపిడి సంభవిస్తుందో, పోస్ట్ ట్యూబర్కులర్ కానీ పోస్ట్ బ్రాంకెక్టేటిక్ సిఓపిడిలలో దీంట్లో ఏంటంటే ఏ భాగం అయితే తీవ్రంగా చెడిపోయి ఉంటుందో దాన్ని మనము ఆ పూర్తి భాగాన్ని తీయడం ద్వారా లంగ్ సర్జరీ ద్వారా పూర్తిగా వాళ్ళని నయం చేయవచ్చు. అండ్ సర్జికల్ ఆప్షన్స్ అనేవి చాలా తక్కువగానే ఉన్నాయి. కాకపోతే మనము ఎవరికైతే అవి మేలు కలగజేస్తాయో వాళ్ళలో మాత్రమే మనం అడ్వైజ్ చేస్తాం. ఇవన్నీ ఏంటంటే ఈ సర్జికల్ ఆప్షన్స్ అనేవి వెరీ లాస్ట్ స్టేజ్, సివియర్ సిఓపిడి కానీ సివియర్ ఆస్థమాటిక్ ఫేస్ లోనే ఇవి అడ్వైజ్ చేస్తాం. ఇప్పుడు హార్ట్ రీప్లేస్మెంట్ లాగా లంగ్ రీప్లేస్మెంట్ కూడా సర్జరీ ఉందా సార్? లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది కూడా చాలా నూతనమైన ప్రొసీజర్. అవి అందరిలో మనము చెయ్యము. ముఖ్యంగా ఈ లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది మనకి వాడుకలో ఎక్కువగా మనం వినిపించింది ఈ కోవిడ్ తర్వాత. కోవిడ్ అనేది ఏంటంటే ఒక జస్ట్ అక్యూట్ ఇన్ఫెక్షన్, అంటే ఉన్నట్టుండి ఒక నార్మల్ పర్సన్ లో మనకి ఈ ఊపిరితిత్తులు పూర్తిగా డ్యామేజ్ అవ్వడం వల్ల సంభవించిన ఇబ్బంది. సివియర్ కోవిడ్ ఇన్ఫెక్షన్ వల్ల ఏంటంటే ఊపిరితిత్తులు కుచించుకుంటాయి. ఆ కుచించుకోవడం వల్ల ఊపిరితిత్తులు పూర్తిగా డ్యామేజ్ అయిపోతాయి. వీళ్ళల్లో మనకి ఏంటంటే పూర్తిగా 2 లంగ్స్ అనేవి ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు. అండ్ వేరే కొన్ని వ్యాధులకు కూడా మనం లంగ్ ట్రాన్స్ప్లాంట్ అనేది ఆప్షన్. మెయిన్ దాంట్లో ఐఎల్డిస్, ఈ ఊపిరితిత్తులు ఏవైతే కుచించుకునే వ్యాధులు ఉంటాయో దాంట్లో మనము ఈ లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చేస్తాం.
ఇప్పుడు కోవిడ్ అన్నారు కదా! ఈ కోవిడ్ అందరికి ఆల్మోస్ట్ చాలా మంది కోవిడ్ వచ్చింది. వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగింది. అంటే ఈ కోవిడ్ తర్వాత ఊపిరితిత్తుల పైన ఏదైనా ప్రభావం ఉంటుందంటారా? పోస్ట్ కోవిడ్ మనం ఏంటంటే చాలా మందిని మనం అడిగేది ఏంటంటే ఆ కోవిడ్ లో మీరు ఎంతవరకు ఇబ్బంది పడ్డారు, అంటే మీ తీవ్రత, వ్యాధి లక్షణాలు ఏ తీవ్రతలో ఉన్నాయి, అప్పుడు ఏ ట్రీట్మెంట్ తీసుకున్నారు, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారా, వెంటిలేటర్ మీదకి వెళ్ళారా, ఈ క్వశ్చన్స్ అన్ని మనం అడుగుతాం. ఎందుకంటే అప్పుడు వచ్చిన కోవిడ్ తీవ్రత బట్టి ఏమన్నా ఊపిరితిత్తులు ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ అంటే పర్మనెంట్ డ్యామేజ్ ఏమన్నా అయిందా, అంటే ఫైబ్రోటిక్ చేంజెస్ కొంతమందిలో తలెత్తుతాయి. దానివల్ల ఏంటంటే ఇప్పుడు మనం కామన్ గా చూసేది ఏంటంటే చాలా మందికి ఊపిరితిత్తులు దీర్ఘకాలికంగా దెబ్బతినడము, దానివల్ల వాళ్ళకి శ్వాసకోశ సంబంధిత వ్యాధులు ఇట్లా ఆస్థమాటిక్ అండ్ సిఓపిడి లాగా వాళ్ళు మారడము, దానివల్ల ఈ ఇన్హేలర్స్ ఇవన్నీ దీర్ఘకాలికంగా వాడుకోవాల్సిన అవసరాలు వస్తున్నాయి. అండ్ ఎవరైతే సివియర్ కోవిడ్ బారి మీద పడి ఉంటారో వాళ్ళకి అదర్ ఇన్ఫెక్షన్స్, ఈ ఊపిరితిత్తులు ఆ టైంలో డ్యామేజ్ అవ్వడం వల్ల వేరే న్యూమోనియా కానీ నార్మల్ ఇన్ఫెక్షన్స్ చాలా తీవ్రతలో వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి వాళ్ళలో వ్యాక్సినేషన్ ఇవి చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు కోవిడ్ బారిన పడిన వాళ్ళు అంటే సివియర్‌గా కాకుండా నార్మల్‌గా కోవిడ్ బారిన పడిన వాళ్ళు ఎటువంటి ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా సార్ వాళ్ళు? అంటే మరి ఇటువంటి వ్యాధుల బారిన పడకుండా. ఎవరైనా మైల్డ్ కోవిడ్ సిమ్టమ్స్ తోనే బాధపడి ఇప్పుడు ఎటువంటి వ్యాధి లక్షణాలు లేకపోతే వాళ్ళు ఏమి దిగులు చెందక్కర్లేదు. నార్మల్గా మనం ఎట్లయితే ఇప్పుడు దుమ్ము ధూళి పొగ ఇవన్నీ హానికరమే మనకు తెలిసి, దానిలోకి నార్మల్ మాస్క్ వాడుకుంటే చాలు. ఇప్పుడు మనం చూసినట్టయితే కొన్ని జాబ్స్ ఉంటాయి సార్. ఇప్పుడు మన ట్రాఫిక్ పోలీస్ కానీ, లేదంటే మనం వ్యాపారస్తులు చూస్తుంటాం. రోడ్ పక్కన వ్యాపారస్తులు కానీ, వాళ్ళు 24 అవర్స్ అంటే వ్యాపార వ్యవధిలో వాళ్ళు ఈ దుమ్ముకి, కాలుష్యానికి ఎక్స్‌పోజ్ అవుతుంటారు సార్. అంటే వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? లేదంటే వాళ్ళు ఎటువంటి వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది? అలా పడకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? ఎవరైతే ఈ హై రిస్క్ ప్రొఫెషన్స్ లో పనిచేస్తూ ఉంటారో, ఎవరైతే ఈ శాండ్ ఇండస్ట్రీస్, ట్రాఫిక్ పోలీస్ ఎవరైతే కాలుష్యంలో పనిచేస్తూ ఉంటారో, అట్లనే సిలికా అంటే ఈ స్టోన్ ఫ్యాక్టరీస్లలో పనిచేసే వాళ్ళు, ఈ సిమెంట్ ఫ్యాక్టరీస్ ఇవన్నీ పనిచేసే వాళ్ళు హై రిస్క్ పాపులేషన్. ఎందుకు అంటే ఏవైతే ఈ మైక్రాన్స్ లో ఆ డస్ట్ అనేది చాలా మైక్రాన్స్ లో ఉంటుంది. ఆ డస్ట్ మనము వాతావరణంలోకి వెళ్ళడం వల్ల వాళ్ళు అవి పీల్చుకున్నట్టయితే వీళ్ళకి రకరకాల జబ్బులు రావచ్చు. ఒకటి ఉబ్బసం వ్యాధి, ఆస్తమా రావచ్చు. అలానే ఇవి దీర్ఘకాలిక అయిన వాపును కలగజేసి ఊపిరితిత్తులను డ్యామేజ్ చేయడం వల్ల సిఓపిడి తలెత్తొచ్చు. అండ్ ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజెస్, మనం అనుకున్నట్టు కుచించుకుండే ఊపిరితిత్తులు కుచించుకుండే వ్యాధి కూడా వీళ్ళకి సంభవించవచ్చు. అండ్ వీళ్ళు ఈ హై డస్ట్ పొల్యూషన్కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల లంగ్ క్యాన్సర్ బారిన పడడం కూడా వీళ్ళలో ఎక్కువ అవకాశం ఉంటుంది. సో వీళ్ళు ఏం చేయాలంటే వ్యాధి లక్షణాలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళు ఖచ్చితంగా ఊపిరితిత్తుల స్పెషలిస్ట్ని కన్సల్ట్ అయ్యి వాళ్ళు లంగ్ పరీక్షలు, మేజర్గా చెస్ట్ ఎక్స్రే అండ్ లంగ్ ఫంక్షన్ స్టడీస్, లంగ్ ఫంక్షన్ స్టడీస్లో ముఖ్యంగా స్పైరోమెట్రీ అనేది మనం చేస్తాము. అండ్ ఎవరికైతే వ్యాధి లక్షణాలు లేవు, ఎవరికైతే ఇంకా సంభవించలేదో వాళ్ళు కూడా ఈ హై రిస్క్ ప్రొఫెషన్లో పనిచేసే వాళ్ళకి మనం రెగ్యులర్గా ఏంటంటే వాళ్ళ ఎవరైతే వాళ్ళు ఫ్యాక్టరీలలో పనిచేస్తుంటారో వాళ్ళకి స్క్రీనింగ్ ఉంటుంది రెగ్యులర్గా. ఈ హై రిస్క్ ప్రొఫెషన్స్లో రెగ్యులర్గా లంగ్ ఫంక్షన్ టెస్ట్ అనేది స్క్రీనింగ్ ద్వారా చేస్తాం. స్పైరోమెట్రీ పద్ధతి ద్వారా వాళ్ళ వ్యాధి లక్షణాలు సంభవించక ముందే లంగ్ యొక్క ఫంక్షన్ ఏమైనా తగ్గిందా అనేది మనం రెగ్యులర్ స్క్రీనింగ్, స్పైరోమెట్రీ స్క్రీనింగ్ ద్వారా తెలుసుకుంటాం. అండ్ చెస్ట్ ఎక్స్రే కూడా చేస్తారు. ఇప్పుడు ఏమన్నా ఈ ఊపిరితిత్తులు దెబ్బతినడానికి ఆహారపు అలవాట్లు కూడా ఏదన్నా ఒక భాగం అంటూ చెప్తారా సార్? ఏమంటే కొంతమంది చూస్తుంటాం ఎక్కువగా ఫ్రిడ్జ్‌లో వాటర్ తాగడం కానీ, ఎక్కువ కోల్డ్ సబ్స్టెన్స్ ఎక్కువ తీసుకుంటాం. వీటి వల్ల కూడా ఏమైనా ఊపిరితిత్తులు దెబ్బతినే అవకాశం ఉందా? ఈ చల్లని పదార్థాలు కానీ, మనము బయట ఫాస్ట్ ఫుడ్స్ కానీ ఇవన్నీ తీసుకోవడం వల్ల ఏంటంటే మన బాడీలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది చాలా ఎక్కువ అవుతుంది. ఇవన్నీ కూడా కారణమవుతాయి. మన ఆక్సిడేటివ్ స్ట్రెస్కి ఇవన్నీ కూడా కారణమవుతాయి. అలానే ఈ చల్లని పదార్థాలు, ఐస్ క్రీమ్స్, ఇవి చల్ల వాతావరణంలో ఎక్కువ ప్రయాణించే వాళ్ళు ఏంటంటే ఈ శ్లేషం అనేది, స్ఫుటం అనేది బాగా ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది. అది ఎందుకు అంటే ఈ వాతావరణంలో చల్లగాలికి ఈ చల్ల పదార్థాలు తీసుకున్నప్పుడు ఏంటంటే ఈ ఫెరింజియల్ మ్యూకోజా అనేది వాపుకు గురవుతుంది. అలానే ఎవరైతే ఈ చల్ల వాతావరణంలో ఉన్న చెడు పదార్థాలని అలర్జెన్స్ అంటాము, డస్ట్, ఇవన్నీ పీల్చడం ద్వారా ఏంటంటే
ఈ శ్వాసనాల్లో కూడా మనకి వాపు రావడం వల్ల ఈ శ్లేషం అనేది ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. దానివల్ల వీళ్ళు దీర్ఘకాలికంగా ఈ ఈ ఎక్స్పోజర్స్ వల్ల దీర్ఘకాలికమైన వ్యాధులు ఆస్తమా ద్వారా పడవచ్చు అండ్ సిఓపిడి కూడా సంభవించవచ్చు. అంటే ఇదే క్లైమేట్ చేంజ్ ద్వారా కూడా అంటే ఇటువంటి వ్యాధులు వస్తాయి. అంటే ఇప్పుడు వర్షాకాలం, చలికాలం తీసుకుంటే ఈ సీజన్స్ కూడా ఊపిరితిత్తుల మీద ప్రభావం చూపే అవకాశం ఉందా సార్? ఈ సీజన్స్ ప్రభావం చూపిస్తుందా అంటే ఖచ్చితంగా చూపిస్తుంది. ఎందుకు అంటే ఈ టైమ్స్ లో వాతావరణంలో ఉండే పోలన్స్ కానీ ఆ గాలి ద్వారా డస్ట్ ట్రాన్స్పోర్ట్ ఒక చోటు నుంచి ఇంకొక చోటికి ఆ డస్ట్ మెటీరియల్స్ కానీ గాలిలో ఎక్కువగా ఉంటాయి. సో మనము ఆల్రెడీ ఆస్తమా సిఓపిడి బారిన ఆల్రెడీ వాళ్ళకి ఇది మాకు ఆస్తమా సిఓపిడి ఉంది అని తెలిసిన వాళ్ళు, ఊపిరితిత్తులకి వేరే వ్యాధులు ఉన్న వాళ్ళు కూడా ఈ ఈ వాతావరణం మారే టైంలో, వానాకాలంలో అండ్ స్ప్రింగ్ సీజన్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ వాతావరణంలో ఉన్న ఈ డస్ట్ అండ్ పోలన్స్ ద్వారా వివిధ రకాలమైన క్రిమి కీటకాలు ఉండడం ద్వారా ఏంటంటే ఈ టైమ్స్లో వాళ్ళు ఎక్కువ ఇన్ఫెక్షన్ బారిన పడుతూ ఉంటారు. అండ్ వాళ్ళకున్న ఈ ఆస్తమా అండ్ సిఓపిడిస్ ఏంటంటే సిమ్టమ్స్ అనేవి, వ్యాధి లక్షణాలు అనేవి చాలా ఎక్కువ అవుతాయి. ఎందుకంటే ఈ అలర్జెన్స్ వచ్చి తగిలినప్పుడు వీళ్ళకి ఈ శ్వాస నాళ్ళు అనేవి అధికంగా రెస్పాన్స్ చేస్తాయి. హైపర్ రెస్పాన్సివ్నెస్ అంటాం. అంటే వాపు ఒక్కటే కాదు, ఈ అలర్జెన్స్ ఇవన్నీ తగిలినప్పుడు ఈ ఎయిర్వేస్ అనేవి హైపర్ రెస్పాన్స్ చేయడం వల్ల ఏంటంటే ఈ శ్వాసనాళ అనేది బిగించుకోవడం జరుగుతుంది. దానివల్ల గాలి లోపలికి వెళ్ళడము, గాలి బయటికి రావడం అనేది ఇబ్బందికరంగా మారుతుంది. సో మనం చూసినట్టయితే ఈ ఆస్తమా సిఓపిడి పేషెంట్స్ కి వ్యాధి లక్షణాలు ఎక్కువగా ఈ వాతావరణం మారిన టైంలో ఎక్కువగా సంభవిస్తూ ఉంటాయి. అదే ఆ సెల్ఫ్ మెడికేషన్ ఉంటుంది కదా సార్, కొంతమంది అంటే డాక్టర్ని సంప్రదించకుండా జస్ట్ మెడికల్ షాప్కి వెళ్ళి ఇట్లా ఆయాసం వస్తుందని చెప్పేసి వాళ్ళు ఏదో ఒక ఇన్హేలర్ తీసుకుంటారు. అలా వాడడం వల్ల ప్రమాదాలు ఉంటాయంటారు సార్? ఖచ్చితంగా అండి, నేను చెప్పింది ఇప్పుడు అది మనకి మైల్డ్ అండ్ మోడరేట్ ఆస్తమా అండ్ మైల్డ్ అండ్ మోడరేట్ సిఓపిడి ట్రీట్ చేయడం అతి సులభం. మనం కరెక్ట్ అయిన మందులు వాడితే ఎటువంటి వ్యాధి లక్షణాలు లేకుండా మనం చేయొచ్చు. అండ్ పూర్తిగా ఆరోగ్యంగా పేషెంట్ ఎటువంటి ఇబ్బందులు లేకుండా జీవించవచ్చు. కాకపోతే మనకేంటంటే చాలా మంది ఈ మైల్డ్ డిసీజ్, మోడరేట్ డిసీజ్ అంటే వాళ్ళ వ్యాధి లక్షణాలు ఎప్పుడైతే మనకు తక్కువగా ఉంటాయో ఆ టైంలో మనం సంప్రదించాం. ఇవన్నీ తీవ్రంగా అయినప్పుడు ఏంటంటే మనము దీర్ఘకాలిక మందులు పెట్టాల్సింది ఉంటుంది. ఇన్హేలర్స్ మనం ఎప్పటికీ ఆపలేని స్థితిగతుల్లో వాళ్ళు మనల్ని సంప్రదిస్తారు. ఈ తీవ్రత చెందకుండా ఉండాలి అంటే మనకు వ్యాధి లక్షణాలు స్టార్టింగ్ ఫేజ్లలోనే మనం డాక్టర్ని సంప్రదిస్తే వాళ్ళు పూర్తి మీ జబ్బుని కంట్రోల్ తెచ్చి మీరు పూర్తిగా ఆరోగ్యంగా ఉండేటట్టు చేస్తారు. మనం తీవ్రమైన జబ్బుల్లో ఏమవుతుందంటే మనము పలు రకాల ఇన్హేలర్స్ వాడిన తర్వాత ప్లస్ ఓరల్ టాబ్లెట్స్ కూడా పెట్టిన తర్వాత కూడా చాలా మందికి సిమ్టమాటిక్ రిలీఫ్ ఉంటుంది, కానీ పూర్తిగా రోగం నుంచి విముక్తి చెందరు. ఈ ఆస్తమా జబ్బుకి ఒక ప్రధానమైన లక్షణం దగ్గు అని చెప్పారు సార్. మామూలుగా దగ్గు స్టార్ట్ అవగానే జనరల్గా ఏదో ఒక సిరప్ వేసేసుకొని అప్పటికప్పుడు తాత్కాలికంగా వాళ్ళకి ఉపశమనం కలిగితే దాన్ని వదిలేస్తుంటారు. అంటే ఈ ఆస్తమా వచ్చినప్పుడు అలాంటి సిరప్స్ వేసుకుంటే కొద్దిగా ఉపశమనం కలిగించి అది తగ్గుతూ ఉంటుందంట సార్. అంటే అది లోపల పెరిగే అవకాశం ఉందా? అటువంటి ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? మనము ఊపిరితిత్తుల సంబంధిత ఏ వ్యాధులలో అయినా ప్రధాన లక్షణము దగ్గు. సో అన్ని దగ్గులు ఆస్తమా అని కాదు, బట్ చాలా ముఖ్య కారణమై దగ్గుకి ముఖ్య కారణం ఏంటంటే ఇన్ఫెక్షన్స్. మనకు వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ, రకరకాల ఇన్ఫెక్షన్స్ వల్ల దగ్గు వస్తుంది. దగ్గు అనేది జబ్బు కూడా కాదు. ఏంటంటే దగ్గు ఏంటంటే మన శ్వాస నాళి యొక్క వాపు కానీ, లోపలికి ఊపిరితిత్తుల శ్వాసనాళికి ఏ పదార్థం చేరినా కూడా మనం దగ్గుతాం. ఇది ప్రొటెక్టివ్ ఫెనామినల్. బట్ ఇది అధికంగా అవడం అనేది కొన్ని వ్యాధులలో లక్షణం కింద మారుతుంది. ఆస్తమాలో మనం చూసినట్టయితే ఈ దీర్ఘకాలిక దగ్గు అనేది ముఖ్యంగా ఉంటుంది. వీళ్ళల్లో ఏంటంటే 2 వారాలు 4 వారాలు మించి దగ్గు ఉండడం, కనీసం 2 వారాలు మించిన దగ్గు ఎవరికైనా ఉన్నట్టయితే ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించాలి. ఈ 2 వారాలు దాటిన దగ్గులో ఏంటంటే ఇన్ఫెక్షన్స్, దీర్ఘకాలిక ఇన్ఫెక్షన్స్, ముఖ్యంగా మన దేశంలో చూస్తే టీబీ, క్షయవ్యాధి అనేది చాలా ముఖ్యమైన కారణం 2 వారాలు మించిన దగ్గుకి. దాంతోపాటు చాలా మందికి సంవత్సరాలు మించి అంటే ఒక 2-4 నేను సంవత్సరంలో ఒక నెల 2 నెలలు దగ్గుతో బాధపడుతుంటాను అనే సిమ్టమ్స్ చెప్తా ఉంటారు. వీళ్ళు ముఖ్యంగా తీసుకున్నట్టయితే వాళ్ళు ఆస్తమా కానీ సిఓపిడి వెరైటీస్ అనేది చాలా కామన్ గా జబ్బులు వాళ్ళలో డయాగ్నోస్ చేస్తాం.
సార్ ఈ ఆస్తమా సిఓపిడిలో మన ఊపిరితిత్తులకి ఏం జరుగుతుంది సార్ లోపల? అంటే దానివల్ల ఎటువంటి డ్యామేజ్ అవుతుంది దానికి తెలియజేస్తారు. ఫస్ట్ మనము ఆస్తమా తీసుకున్నట్టయితే ఆస్తమాలో నేను చెప్పినట్టు ఈ శ్వాసకోశ నాళులు అనేవి ఆ, ఈ ఈ శ్వాసకోశ నాళుల యొక్క వ్యాధి అది. ఈ శ్వాసకోశ నాళులలో ముఖ్యంగా మనం తీసుకున్నట్టయితే ఇది నార్మల్ మన శ్వాసకోశ నాళి, దీన్ని మ్యూకోజా అంటాం. ఈ శ్వాసకోశ నాళి యొక్క వాపు ఏర్పడుతుంది. ఈ వివిధ రకాల అలర్జన్స్, స్మోక్, మనం తాగే సిగరెట్ స్మోక్ కానీ, డస్ట్ కానీ, ఇవన్నీ దాని వల్ల ఈ శ్వాసకోశ నాళి యొక్క వాపు అనేది జరుగుతుంది. ఈ శ్వాసకోశ నాళి యొక్క వాపుతో పాటు ఏవైతే మన ఈ శ్వాసకోశ నాళి చుట్టూ ఉన్న స్మూత్ మజిల్స్, కండరాలు ఉంటాయి. ఈ కండరాలు అనేవి ఈ అలర్జన్స్, డస్ట్ తగడం వల్ల బిగించుకుంటాయి. దానివల్ల ఈ పరిమాణం, శ్వాసకోశ నాళి యొక్క పరిమాణం అనేది తగ్గి గాలి వెళ్ళడము రావడము ఇబ్బందికరంగా ఉంటుంది. అలానే సిఓపిడిలో కూడా మనకి ఈ స్మోకింగ్, డస్ట్ ఎక్స్పోజర్ వల్ల ఏంటంటే ఈ శ్వాసనాళి యొక్క వాపు ఏర్పడుతుంది. అలానే సిఓపిడిలో ఏమవుతుందంటే మన ఊపిరితిత్తుల్లో ఉన్న వాయుకోశ నాళాలు, ఆల్వియోలై కూడా డ్యామేజ్ అవుతాయి. దానివల్ల ఏంటంటే ఈ గాలి తీసుకోవడము వదలడం అనేది ఇబ్బందికరంగా మారడము, బాడీలో ఆక్సిజన్ అనేది మన రక్తంలోకి సరిగ్గా చేరకపోవడము, అలానే రక్తంలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ బయటికి సరిగ్గా రాకపోవడం వల్ల రకరకాల ఇబ్బందులు పడతాం. ఇది మనం ట్రీట్ చేయకపోతే ప్రాబ్లం. ఇది మనకు ఆస్తమాలో ఏంటంటే మెయిన్ అదే, ఇది రివర్సిబుల్ స్టేజ్. ఈ మైల్డ్ మోడరేట్ ఆస్తమాలో ఇలా ఉంటుంది శ్వాసన. ఇప్పుడు మనం కరెక్ట్ టైంలో ఇన్హేలర్స్ ఇవన్నీ పద్ధతులు ట్రీట్ చేయడం వల్ల ఈ శ్వాసకోశ నాళి పూర్తిగా నార్మల్ అవుతుంది. మళ్ళీ అంటే ఎక్స్పోజర్స్ ఇవన్నీ ప్రికాషన్స్ తీసుకోవడము ఒకటి, ప్రికాషన్స్ పూర్తిగా తీసుకున్న తర్వాత వాళ్ళకి ఇట్లా తయారవుతుంది. మళ్ళీ ఎక్స్పోజర్స్ కానీ ఏమైనా జరిగినప్పుడు మళ్ళీ పెరగచ్చు, బట్ ఇన్హేలర్ తీసుకుంటే నయం అవుతుంది. బట్ ఎవరైతే ఇన్హేలర్ సరిగ్గా తీసుకోరో వాళ్ళు ఒక స్పాన్ ఆఫ్ 10 to 20 years లో ఈ తీవ్రమైన ఆస్తమా బారిన పడతారు. దానివల్ల ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ రీమోడలింగ్ అయిపోతుంది అన్నట్టు. మన ఎయిర్వే యొక్క ఆర్కిటెక్చర్ పూర్తిగా మారిపోతుంది. ఈ శ్వాసనాళి దీని యొక్క రివర్సిబిలిటీ అనేది పోతుంది. సో ఇర్రివర్సిబుల్ చేంజెస్ వచ్చేస్తాయి. దానివల్ల ఏంటంటే మనం ఇప్పుడు ఇన్హేలర్ తీసుకున్నా కూడా పేషెంట్ కి మెరుగు అవ్వదు. సార్ అలాగే ఇప్పుడు ఆస్తమా సిఓపిడి చూసుకుంటే వాళ్ళు ఆ పేషెంట్స్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆస్తమా సిఓపిడి వ్యాధిగ్రస్తులు అంటే ముఖ్యంగా వాళ్ళు ఇన్హేలర్స్ ఇవనేవి కరెక్ట్ గా వాడాలి. నేను చెప్పినట్టు కంట్రోలర్ మెడికేషన్స్, రిలీవర్ మెడికేషన్స్ ఏవి ఉన్నాయి, కరెక్ట్ గా ఏ టైంలో ఏవి వేసుకోవాలో అవే వేసుకోవాలి. అండ్ వాళ్ళ మందులు రెగ్యులర్ గా వాడడం వల్ల ఈ వాపు ఇవన్నీ తగ్గి వాళ్ళ వ్యాధి లక్షణాలు మెరుగయ్యే అవకాశాలు ఉంటాయి. అలానే వీళ్ళు ఎక్కడికన్నా గుమిగూడిన ప్రదేశాలకు కానీ, దుమ్ము ప్రదేశాల్లో కానీ, చలి వాతావరణంలో ప్రయాణించేటప్పుడు ఖచ్చితంగా మాస్క్ వేసుకొని ఉండవలసి అవసరం ఉంటుంది. అలానే ఈ పొగ తాగడం కానీ, ఎవరన్నా పొగ తాగుతున్నా కూడా వాళ్ళ ఆ వాతావరణంలో ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అట్లనే ఇంట్లో కూడా వెల్ వెంటిలేటెడ్ రూమ్స్ లో ఉండేటట్టు చూసుకోవాలి. వీళ్ళకి తరచుగా ఈ వ్యాధి అనేది కంట్రోల్ లేకపోవడం వల్ల తరచుగా ఇన్ఫెక్షన్ బారిన కూడా పడతా ఉంటారు. సో వీళ్ళు ఎవరైతే 50కి మించి ఏజ్ ఉంటుందో వాళ్ళలో వ్యాక్సినేషన్ అనేది చాలా ముఖ్యం. దాంట్లో ముఖ్యంగా మనము న్యూమోకోకల్ అండ్ ఫ్లూ వ్యాక్సినేషన్స్ అనేవి రెగ్యులర్ గా వీళ్ళకి అడ్వైజ్ చేస్తాము. ఎవరైతే తీవ్రమైన జబ్బులతో బాధపడుతుంటారో వాళ్ళకి ఈ ఫిజికల్ ఎక్సర్సైజెస్ అండ్ వాళ్ళకి యోగా ఎక్సర్సైజెస్, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ మరియు పల్మనరీ రీహాబిలిటేషన్ అనే ప్రోగ్రామ్స్ ద్వారా వీళ్ళ వ్యాయామ స్థితిగతులని మరియు వాళ్ళు ఈ తీవ్రమైన జబ్బు నుంచి మెరుగు అవ్వడానికి మనం ఈ పద్ధతుల ద్వారా ట్రీట్మెంట్ ఇస్తాం. ఈ ఊపిరితిత్తుల వ్యాధి బారిన పడకుండా మీరు మా ప్రేక్షకులకు ఏమైనా సూచనలు ఇస్తారా? మనము ముఖ్యంగా మన దేశంలో అయితే హెల్తీ డైట్, ఫస్ట్ ఆహార శైలి మార్చుకోవాలి. మనము ఈ ఫాస్ట్ ఫుడ్స్ అండ్ స్మోక్డ్ ఫ్రైడ్ ఫుడ్స్ ఎక్కువ అవాయిడ్ చేయాలి. అండ్ మన డైట్లో గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ ఎక్కువగా అండ్ నట్స్ ఉండేటట్టు చూసుకోవాలి. అలానే ఫిజికల్ ఎక్సర్సైజ్ అట్లీస్ట్ 30 to 60 minutes డైలీ ఫిజికల్ ఎక్సర్సైజ్ అండ్ కార్డియో, దాంతోపాటు కార్డియో చేసుకోవడం వల్ల మీరు లంగ్ కెపాసిటీస్ని పెంచుకోవచ్చు. అలానే ఎవరైతే మనము ఈ వాతావరణ కాలుష్యం, ఇప్పుడు మనం చూసినట్టయితే వాతావరణ కాలుష్యం మనము
అవాయిడ్ చేయలేనిది. ఎక్కడ చూసినా వాతావరణ కాలుష్యమే. Hmm. సో ఈ వాతావరణ కాలుష్యం అనేది ఈ ఊపిరితిత్తుల జబ్బులకి చాలా కారణమవుతుంది. సో ఎక్కడైతే మనకు వాతావరణ కాలుష్యంని మనం నివారించలేమో అక్కడ మాస్క్ ధరించి, హెల్మెట్ ధరించి ప్రయాణించడం వల్ల ఈ దుమ్ము ధూళి మన ఊపిరితిత్తులకి వెళ్ళి ఈ జబ్బులు కలగకుండా మనము నివారించవచ్చు. అలానే మన ఇంట్లో అవుట్డోర్ పొల్యూషన్ అందరికీ అవగాహన కలిగిన టాపిక్. బట్ ఈవెన్ ఇండోర్ పొల్యూషన్ కూడా చాలా మనము చూస్తూ ఉంటాము. ఇండోర్ ఎయిర్ పొల్యూషన్ ని మనం ఏంటంటే అంతగా పట్టించుకోము, ఇంట్లో బాగానే ఉంటది కదా అనుకుంటాం. బట్ కుకింగ్ ఏరియాలో వెంటిలేషన్ సరిగ్గా ఉండడము, చిమ్నీ సరిగ్గా ఉండడము, అండ్ అట్లనే మనము ఈ బాత్రూమ్స్ లో ప్రాపర్ ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ వాడుకోవడము, ఇవేంటంటే ఈ స్మాల్ డస్ట్ పార్టికల్స్ కూడా మనకు దీర్ఘకాలికంగా ఇన్హేల్ చేయడం వల్ల ఈ అలర్జీ, ఈ ఆస్తమా అండ్ సిఓపిడి జబ్బుల బారిన పడతాము. అలానే ఈ కాలంలో మనం చూసినట్టయితే ఈ పావురాలు, ఈ పక్షులు, జంతువులు, పెట్స్, ఈ డాగ్స్, ఈ క్యాట్స్ ఇంట్లో పెంచుకోవడం సర్వసాధారణం అవడం వల్ల కూడా ఈ వ్యాధులు అనేవి కామన్ అవుతున్నాయి. సో ఏవైతే ఈ జంతు హెయిర్ ఉంటుందో అవి, మరియు ఈ పక్షులు ఏవైతే పావురాలు ఇవన్నీ ఉంటాయో అవన్నీ డస్ట్ ని రెగ్యులర్ గా క్లీన్ చేయించుకోవడము, ప్రాపర్ పద్ధతిలో క్లీన్ చేసుకోవడం, మాస్క్ ధరించి అండ్ ప్రాపర్ ప్రికాషన్స్ తో మనము తడి చేసుకున్న తర్వాత ఈ దుమ్మును తీసేయడం వల్ల ఈ ఊపిరితిత్తుల వ్యాధుల బారిన పడకుండా మనం కాపాడుకోవచ్చు. చాలా థ్యాంక్ యూ సార్. మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించి చాలా మంచి సలహాలు, మాకు ఇన్ఫర్మేషన్ అందించినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.